नमः पार्वती पतये हर हर महादेव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगदप्पिनरो मादे पार्वती परमेश्वरेण उत्तरोत्तर विवृद्ध्यतो आयं प्राणायाम కుటుంబానాం క్షేమ మల్లన్న స్వామి చేరుకుంటాం మేము అనేటువంటి భావనతో నది సముద్రంలో కలిసే రీతిగా ఈరోజు పెళ్లి కుమార్తె కళ్యాణ మండపాన్ని స్వామివారికి చేరుకోవడానికి వస్తున్నది. కాశీ జగద్గురువరేణ్యులు జ్ఞాన సింహాసనాధీశ్వరులు కేతాంబమాతను అర్చక స్వాములు పల్లకీలో భక్తి ప్రవక్తులతో వేదిక పైకి మహిమ గరిమ లకిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం నాగాది రాజవలయో నాగహారేణ భూషితో నాలుగు వేదములకు కూడా స్వరూపం దేవుని కాదు సందేహం సమయం చూస్తున్నారు. కంకణాలు అర్చక స్వాములు మీకు చూపిస్తూ ఉన్నారు. అందరూ నమస్కరించండి. ప్రకారం నమదే పుంసా చరారం రక్షవేవద సుగారం సురగమమాస్తి మేనా ఇంద్రస్తోమేన మంగళేన అద్యమిదాదేన వారు శ్రీ 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 మల్లికార్జున శివాచార్య మహాస్వామి కాశీ నుండి చేసినారు. కొంచెం డౌన్ చేయను. కాశ్యపసగోత్రోత్తరస్య శ్రీధరబాబు నామధేయస్య శ్రీలజాయ్యన సమేతస్య సర్వతో ముఖాభివృద్ధ్యర్థం అస్మే శుభ దివసే కుమరవెల్లి మల్లికార్జున స్వామి. మీరు అన్నటువంటి ఆ మాటల గురించి కొద్దిగా సిద్ధాంతి గారు రెండు భూరాధిపత్యలోకానాం పరివర్తమాన కైలాసదేప్తనివాసస్య బ్రహ్మవిత్యవిద్యానాం దేవనిషజమేతస్య భారతే నమనస్య చతుర్ముఖ బ్రహ్మణః పౌత్రే పరయక్తి పరానిత్య పరాపుత్రే పరయక్తి పరానిత్య పరాపరయక్తి శ్రేయార్జేయ ప్రవరాన్విత పరయక్తి గోత్రోజ్ఞాభూత సర్వలోక జననే సామ్రాజ్యదాయనే సకల సౌభాగ్యదాయనే శ్రీ మేడలాంబ కేదకాంబ నామ్నే కన్యాం పరమేశ్వరపతిపతయే అంటాను. మీరు కైదండలే పూదండలుగా మీ చేతులు రెండిట్లంటే స్వామికి పతిపతయే షోడశోపచార పూజాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకోవాలండి. అందరూ నమస్కరించుకోండి. కూడా నమస్కారం చేసుకోండి. భక్తాగ్రగణ్యులారా మేడలమ్మ పైకెత్తి చూపిస్తారు. అదే విధంగా పోలీసు శాఖ ఏఎస్పీ గారి సూచన ప్రకారంగా అక్షతారోపణ తర్వాత మంగళహారతి తర్వాత ఈ కళ్యాణ సమాప్తమైనప్పుడు ఎవరు కూడా వేదికపైకి రాకూడదు.
ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కిందికి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు క్రమ పద్ధతిగా దర్శనమిస్తామని చెప్పుకున్నారు. ఈ సూచనను రక్షక భటుల యొక్క సూచనను మీరందరూ కూడా పాటించాలి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా. మంగళసూత్రాన్ని నమస్కరించుకోండి. అందరూ రండి. మాంగళ్యకంతున అనేన లోకరక్షణ తెలంగాణ రాష్ట్ర రక్షణ లోక రక్షణ కొరకు మంగళసూత్రం లేదు. భగవానికి వేదాంబ మాతాకి లోక రక్షణ హేతునా భక్తాగ్రగణ్యులారా, స్వామి అమ్మవారులకు మంగళసూత్ర ధారణ కార్యక్రమం కొమరల్లి మల్లన్నను ఏది కోరుకున్నా సక్సెస్ అయితా. నేను చిన్నప్పటి సంది కూడా పాలమ్మినా, పువ్వులమ్మినా, కాలేజీ పెద్ద పెద్ద విద్యా సంస్థలు, యూనివర్సిటీలు పెట్టి ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా మల్లన్న దయతోటే అన్ని కూడా ఆయన ఆశీర్వాదంతో అవుతున్నాం. కాబట్టి అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం కూడా మంచి అభివృద్ధి చెందాలి. అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై కొమరల్లి మల్లన్న, జై కొమరల్లి మల్లన్న. కళ్యాణం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నా. చాలా మందికి ఆరాధనీయులు, కోట్లాది మంది భక్తులకు ఆరాధనీయులు. ఆ కళ్యాణం కూడా ఇప్పుడు కమనీయంగా బ్రహ్మాండంగా జరుగుతుంటుంది. ఈసారి సంతాప దినాలని చెప్పేసి మంత్రులు కూడా రాలేదు. అదేవిధంగా ప్రోటోకాల్ కూడా ఏం లేదు, మేమే అధికారులు చేస్తున్నామని చెప్పారు. ఏదేమైనా ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో అలానే జరిగితే బాగుంటుంది. అదేవిధంగా కొద్దిగా ప్రచారం తక్కువైపోయి ఏర్పాట్లు మరిన్ని చేయాల్సిందే. ఎందుకంటే దీనికి వేలాది మంది భక్తులు కూడా ఎప్పటికీ వస్తుంటారు. ఇవాళ మనం చూస్తుంటే కూడా చాలా మంది తగ్గిపోయినరు. కాబట్టి మనం మన యొక్క ఇలవేలు పైన ఈ కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా జరపాలని చెప్పేసి నేను అధికారులను కోరుతున్నా. రాజకీయాలకు తావు లేకుండా వాళ్ళు ఏదైతే ఈ రోజున ఈయనను మన యొక్క పట్టు వస్త్రాలు కానీ లేకపోతే వారి యొక్క తలంబ్రాలు కూడా జనరల్గా మంత్రులు, ఎమ్మెల్యే కూడా తీసుకుని వెళ్ళాలి.
ఇవాళ ప్రోటోకాల్ లేకుండా మేము మాత్రమే తీసుకెళ్తామని అంటే మనం దాని గురించి వివాదం చేయకుండా భక్త జనులతోనే మీ అందరం కూడా కూర్చొని వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి, ఎందుకంటే ఇది దేవుని